గాంధీ టాక్స్ కొత్త హిందీ సినిమా నిన్న శుక్రవారం జనవరి 30న థియేటర్స్లో రిలీజ్ అయింది. విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి హీరోలు. అంటే ఇది రెగ్యులర్ సినిమా కాదు, ఇది ఒక మూకీ సినిమా. మూకీ సినిమా అంటే తెలుసు కదా, మన అంటే మాటలు ఉండవు సినిమాలు, డైలాగ్స్ ఏమి ఉండవు, ఓన్లీ యాక్షన్స్, సైన్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఎందుకు అలా తీశారు అంటే ఒక ప్రయోగం అని చెప్పాలి. అప్పుడెప్పుడో కమల్ హాసన్ చేశాడు ఇలాంటి ప్రయోగం, పుష్పక విమానం అనేసి, సంగీతం శ్రీనివాసరావు డైరెక్షన్లో కమల్ హాసన్, అమల. అది అన్ని భాషల్లో ఇండియా మొత్తం చూసింది ఆ సినిమాని. ఇప్పటికీ మనకు తెలిసిన మూకీ సినిమా ఏది ఇండియాలో అంటే పుష్పక విమానమే పేరు మొదట వస్తుంది. ఆ తర్వాత ఎవరు తీయలేదు. రీసెంట్గా ఓటీటీలో ఒక మూకీ సినిమా వచ్చింది, కామెడీ సినిమా, కానీ అది ఎవరికి తెలియదు. ఆ సినిమా కూడా బాగుండదు. ఈ గాంధీ టాక్స్ అంటే ఈ ముందు మూకీ సినిమాలు అంటే మనం చాలా చార్లీ చాప్లిన్ సినిమాలు చూసాం మూకీలో. అంటే అప్పట్లో సినిమాలు వచ్చిన మొదట్లో ఓన్లీ వీడియో రికార్డ్ అయ్యేది కానీ ఆడియో రికార్డ్ అయ్యేది కాదు. ఆ తర్వాత ఆడియో వచ్చాక టాకీ సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత పుష్పక విమానం, ఇప్పుడు ఈ గాంధీ టాక్స్. ఈ సినిమా వచ్చేసి 3 ఏళ్ల క్రితమే రిలీజ్ అయ్యింది. అంటే రిలీజ్ అవ్వడం అంటే థియేటర్స్లో కాదు, 2023లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో జనవరిలో ఈ సినిమాని అక్కడ ప్రదర్శించారు. సినిమా షూటింగ్ వచ్చి 2022లో జరిగింది మేలో, అండ్ డిసెంబర్లో టీజర్ వచ్చింది, ఇంకంతే. ఆ తర్వాత మళ్ళీ రీసెంట్గా ఇప్పుడు ప్రమోషన్స్ చేశారు. అంటే ప్రమోషన్ ఏం చేయలేదు, ఒక ట్రైలర్ వదిలారు. అందరికీ తెలిసింది గాంధీ టాక్స్ అనేసి. జనవరి 30 నిన్న కోయిన్సిడెంటల్లీ గాంధీ వర్ధంతి రోజు. అంటే ఈ సినిమా టైటిల్కి రియల్ లైఫ్ గాంధీకి సంబంధమే లేదు. గాంధీ టాక్స్ అంటే ఇప్పుడు మన కరెన్సీ మీద గాంధీ గారి బొమ్మ ఉంటుంది కాబట్టి, సో మనీ టాక్స్ అన్న డబ్బు మాట్లాడుతుంది అనుకోవాలి. ఇంకా దీనికి లాంగ్వేజ్తో పని లేదు, హిందీ సినిమానా, తమిళ్ సినిమానా, తెలుగు సినిమానా అని చెప్పడానికి. ఎందుకంటే ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి మరాఠీ డైరెక్టరు. అతను ఇంతకుముందు 4 మరాఠీ సినిమాలు తీశాడు, ఇది 5వ సినిమా. అతనే రాసుకున్నాడు. వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కూడా, ఇంకా 4 ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు. జీ స్టూడియోస్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు సినిమాని. ఎక్కువగా తమిళ యాక్టర్లను పెట్టుకున్నాడు కాబట్టి తమిళ సినిమా అనుకోవాలి. అరవింద్ స్వామి ఉన్నాడు, మన విజయ్ సేతుపతి, ప్లస్ చాలామంది తమిళ యాక్టర్లు చిన్న చిన్న రోల్స్ ఉన్నారు, ప్లస్ మ్యూజిక్ బై ఏఆర్ రెహమాన్, అండ్ చాలామంది మరాఠీ యాక్టర్లు కూడా ఉన్నారు, అలా హిందీ యాక్టర్లు కూడా ఉన్నారు. అలా మిక్స్ ఉంది సినిమా అంతా. ఇక భాషతో పని లేదు కాబట్టి సినిమా ఎలా ఉందంటే, సినిమా 2 గంటలే ఉంది. గంట ఫస్ట్ హాఫ్, గంట సెకండ్ హాఫ్. స్టార్టింగ్లో అంటే చాలా రోజుల తర్వాత ఇలా మూకీ సినిమా చూస్తుంటే మంచి ఎక్సైట్మెంట్ అనిపించింది. స్టార్టింగ్లో మనకు విజయ్ సేతుపతి క్యారెక్టర్ ఇంట్రడక్షన్, సినిమా అంతా బాంబే బ్యాక్డ్రాప్లో తీశారు. విజయ్ సేతుపతి స్లమ్ అది చూస్తే కొద్దిగా నాకు చూడలేకపోయా, డైజెస్ట్ కాలే మరి. అంటే ఇంకా మరి అంత రా అండ్ రస్టిక్గా ఉంటాయి సీన్లు, అవి చూడలేమన్నమాట. బట్ ఏమంటే విజయ్ సేతుపతి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అయింది, అతని కష్టాలు ఏంటి మనకు అర్థమవుతుంది. ఒక డైలాగ్ లేకపోయినా మనకు తెలిసిపోతుంది అతని ప్రాబ్లం ఏంటి అనేసి, అతనికి ఏంటి గోల్ ఏంటి అనేసి. ఆ తర్వాత మన అరవింద్ స్వామి ఇంట్రడక్షన్, అతను పెద్ద సమస్యలో ఉంటాడు, ఆ సమస్య ఏంటి ఏం కదా అని మనకు లైట్గా అర్థమవుతుంది అరవింద్ స్వామిది కూడా. ఆ తర్వాత 3వ క్యారెక్టర్ మన అదితిరావు హైదర్. ఈ అమ్మాయి ఎంత అందంగా ఉందంటే, అదితిరావు హైదర్ ఎంత క్యూట్గా ఉందంటే అసలు అబ్బా, ఎందుకులే చూస్తూ అలా చూడబుద్ధి అవుతుంది అసలు. అప్పుడు ఆ అమ్మాయి ఉన్నప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ కూడా ఉంది. సో అదితిరావు హైదర్ని అలాగే చూస్తూ ఉండిపోయాను నేనైతే. ఆ 3 క్యారెక్టర్ ఇంట్రడక్షన్ తర్వాత 4వ క్యారెక్టరు ఒక మరాఠీ హిందీ యాక్టర్, అతను ఏదో జాదవ్ ఏదో పేరుంది, కమెడియన్, అతని క్యారెక్టర్. ఈ 4 క్యారెక్టర్ల పరిచయానికి 15 నుంచి 20 నిమిషాలు తీసుకున్నారు. మనకు కూడా బాగుంది, అంటే కొత్తగా ఉంది, డైలాగులు లేవు, ఏం లేవు, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఒక పాట, లిప్ మూమెంట్స్ ఏం లేవు. సో అంత సైన్ లాంగ్వేజ్తో సినిమా నీట్గా అర్థమైంది అనిపించింది 20 నిమిషాలు. ఇక అక్కడి నుంచి ఇక మిగతా కథ అంతా నడవాలి. ఇక వెళ్తుంది సినిమా అలాగే, ఇక ముందుకు వెళ్తుంది, మనకు అర్థమవుతుంది. కొన్ని అర్థం కాని చోట మనకు టెక్స్ట్ మెసేజ్లు లేదా ఇంగ్లీష్లో నీకు టెక్స్ట్ వేయడం ఇలాంటివి చేశారు మనకు ఇంకా క్లియర్గా అర్థం కావడానికి. అలా 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 వెళ్ళింది. ఇంకా నాకు కూడా కొద్దిగా నీరసం వచ్చింది. ఎంతసేపు అని చూస్తే కొద్దిసేపు అయితే బాగుంటుంది, కానీ ఇక అలాగే వెళ్తూ ఉంది. ఫస్ట్ హాఫ్ అయిపోయింది, నాకేం అంతగా అనిపించలేదు. మొదటి 20 నిమిషాలే కొద్దిగా ఎక్సైటింగ్ అనిపించింది, కానీ తర్వాత 40 నిమిషాల పాటు ఏదో మామూలుగా వెళ్ళింది అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ కూడా అంతే. ఇంకా సెకండ్ హాఫ్ కూడా ఇంకా సేమ్. సెకండ్ హాఫ్ అయితే మోస్ట్లీ ఒక ఇంట్లో జరుగుతుంది, ఒక సెట్ వేసిన ఇంట్లో, పెద్ద సెట్ వేశారు ఇంట్లో. ఆ ఇంట్లోనే ఇంకా అన్ని క్యారెక్టర్లు, అంటే అదితిరావు హైదరి తక్కువ ఉంది క్యారెక్టరు, కమెడియన్ క్యారెక్టర్ కూడా తక్కువే ఉంది. మెయిన్ మన విజయ్ సేతుపతి అండ్ అరవింద్ స్వామి. కొన్ని సీన్లు ఉన్నాయి, అంటే క్లోజప్ షాట్స్, ఎస్పెషల్లీ విజయ్ సేతుపతికి ఒక క్లోజప్ షాట్ కానీ, అరవింద్ స్వామికి కానీ వాళ్ళు ఎమోట్ చేస్తున్నప్పుడు ఆ షాట్స్ బాగా ఉన్నాయి, మనకి ఫీల్ అవుతాం. వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ వైజ్ వీళ్ళిద్దరు చాలా బాగా చేశారనిపించింది.
సెకండ్ హాఫ్లో ఒక అరగంట పాటు ఇలాగే ఇంకా నా వల్ల కావట్లేదు, ఇంకా అబ్బా ఎందుకన్నా వచ్చానా సినిమాకి అనిపించింది నాకు. ఇంకా బోర్ కొడతా ఉంది సినిమా, అక్కడక్కడే తిరుగుతోంది ఆ ఇంట్లో, ఏంతో కొద్దిగా లాజికల్ మిస్ అయ్యాయి అనిపించింది. కానీ ఇంకొక 20 నిమిషాలు ఉంది అనగా సినిమా అక్కడ మనకు మొత్తం అర్థమవుతుంది. మనం ఏదైతే మనము అర్థం కాలేదనుకుంటామో అవన్నీ 20 నిమిషాల ముందు ఒక సీన్లో మొత్తం మనకు అర్థమవుతుంది. ఓహో, అప్పుడు మనం లింక్స్ అన్నీ యాడ్ చేసుకుంటే ఓహో ఇది కథ అనేసి. లాస్ట్ 20 నిమిషాలు మాత్రం నచ్చింది నాకు, బాగా తీశారు అది మొత్తం. సో మొదటి 20 నిమిషాలు ఎక్సైట్మెంట్లో చూశాను, నచ్చింది. లాస్ట్ 20 నిమిషాలు క్లోజర్ బాగుంది అనిపించింది. ఆ మధ్యన వచ్చిన అంటే 40 నిమిషాల సినిమా నచ్చితే నాకు 1:20 నిమిషాల పాటు కొంచెము ఓపిక్గా భరించాలి సినిమాను. సో అది నా టేక్ ఆన్ గాంధీ టాక్స్. డిఫరెంట్ మూవీ, ఎక్స్పెరిమెంటల్ మూవీ. సో నాకు ఓకే అనిపించింది. మరి అద్భుతం, పుష్పక విమానం మాదిరి అద్భుతం అని చెప్పలేను, కానీ డిఫరెంట్ అటెంప్ట్ ఓకే. ఇంకా దాంట్లో ఒక మెసేజ్ అది ఇది ఉంటుంది, కానీ ఓకే అనిపించింది నాకు. నా రేటింగ్ వచ్చి 2/5 ఈ గాంధీ టాక్స్కి. సో థియేటర్స్లో ఉంది. రెగ్యులర్ సినిమాలు చూసేవాళ్ళు, మాస్ కమర్షియల్ సినిమాలు చూసేవాళ్ళు, పాటలు, ఫైట్లు, యాక్షన్, కామెడీ ఉండాలనుకునే వాళ్ళు మాత్రం దూరంగా ఉండండి ఈ సినిమాకు. ఒక డిఫరెంట్ ఫిల్ము, ఒక ఏమంటారు డిఫరెంట్ అంటే ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ. ఇలాంటి ప్రయోగాలు నచ్చే వాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు. లేదు రేపు పొద్దున ఓటీటీలో చూస్తాము అంటే కూడా ఓకేనే అని చెప్తాను నేను. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫ్యామిలీతో చూడొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఒకే ఒక సీన్ ఉంది, మహేష్ మంజ్రేకర్ ఒక క్యారెక్టర్ది, ఒక అమ్మాయితో ఏదో ఉంది ఒక సీను, జస్ట్ ఒక 1 సెకండే. బట్ అది అవసరం లేదు, సినిమాలు ఎందుకు పెట్టారు అనవసరం అది. దానివల్ల మేబీ ఇబ్బంది పడవచ్చు ఫ్యామిలీతో చూస్తే. ప్లస్ అది కాకుండా నేను చెప్పాను కదా, ఈ కొద్దిగా స్టార్టింగ్లో విజయ్ సేతుపతి క్యారెక్టర్లో కొద్దిగా ఉన్నాయి, అంటే అవి అడల్ట్ సీన్స్ కాదు, కానీ కొద్దిగా మనము తెలుగు వాళ్ళ కొంచెం అలాంటి సీన్లు మనకు డైజెస్ట్ కావు ఇలాంటి సీన్లు. సో అవి దృష్టిలో పెట్టుకోండి. సో అది కుదిరితే చూడండి. ఒకవేళ మీకు విజయ్ సేతుపతి ఇష్టమైతే, లేదా అరవింద్ స్వామి ఇష్టమైతే, అదితిరావు హైదరీ ఇష్టమైతే ఒకసారి వాళ్ళ కోసం ట్రై చేయొచ్చు. ఇక మ్యూజిక్ ఏఆర్ రెహమాను కొద్దిగా ఓల్డ్ కైండ్ ఆఫ్ మ్యూజిక్. అంటే మ్యూజిక్ వల్ల మనకు తెలుస్తుంది, ఓహో ఈ సీన్లో బాధ నడుస్తుంది, ఈ సీన్లో ఎమోషన్ పండుతుంది, ఈ సీన్లో కామెడీ ఉంది, ఈ సీన్లో హై ఉంది, ఈ సీన్లో టెన్షన్ బిల్డ్ అవుతుందని ఆ మ్యూజిక్ తగ్గట్టుగా ఉంది సీన్లకి. కొద్దిగా బాగానే ఎలివేట్ అయింది మ్యూజిక్. ఎందుకంటే మ్యూజిక్తోనే నడవాలి ఈ సినిమా అంతా, ఎందుకంటే మాటలు లేవు కాబట్టి. పాటల్లో మొత్తం 3 పాటలు ఉన్నాయి. సెకండ్ హాఫ్లో ఒక పాట ఉంది, ఆల్రెడీ యూట్యూబ్లో అన్ని పాటలు వచ్చాయి. ఒక పాట అయితే నచ్చింది నాకు, విజయ్ సేతుపతి డాన్స్ వేసే సాంగ్ అది. ఆ సాంగ్ అయితే హమ్మబుల్గానే ఉంది, బాగానే ఉంది ఆ ఒక్క పాట. అంతే, అంతకుమించి ఏం లేదు. డిఫరెంట్ మూవీ ఇది, ఫిలిం ఫెస్టివల్ కోసం తీసిన సినిమాలు ఇవి, రెగ్యులర్ థియేటర్ కమర్షియల్ సినిమాలు కాదు. సో అది దృష్టిలో పెట్టుకొని మీకు కుదిరితే చూడండి థియేటర్స్లో, లేకపోతే ఓటీటీ వచ్చిలో చూసినా ఓకే. నా రేటింగ్ వచ్చి 2/5 గాంధీ టాక్స్. ఓకే, బాయ్.